2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి నేను చెప్తున్నటువంటి రాసుల, నక్షత్రాల, తేదీల హవా కొనసాగబోతుంది. ఈ 2026 సంవత్సరం వీరు ఏకధాటిగా చాలా బాగా సంపాదిస్తారు. కొత్త సంవత్సరం ఇంకా పాత సంవత్సరాన్ని వదిలిపెట్టిపోతున్నాం. ఈ రోజుతో పాత సంవత్సరానికి మనం స్వస్తి పలకబోతున్నాం. మనం నెక్స్ట్ జనవరి 1వ తారీఖు నుండి మీ దిశ తిరగబోతుంది. ఎవరికంటే ఒక్కటే చిన్న లాజిక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు 31వ తారీఖు డిసెంబర్ 11 గంటల 45 నిమిషాల తర్వాత మృగశిర నక్షత్రం వీడి రోహిణీ నక్షత్రానికి మనం వెళ్తున్నాం. అంటే రోహిణీ నక్షత్రం అనేది చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం. రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి నక్షత్రమే రోహిణీ నక్షత్రం. ఆ నక్షత్రము మనం స్టార్టింగే ఆ నక్షత్రం పడుతుంది మనకు జనవరి 1వ తారీఖు నుండి. అంటే ఆలోచించండి, ఈ సంవత్సరానికి 2026 సంవత్సరానికి అధిపతి శ్రీకృష్ణ పరమాత్ముడే. అందుకే జనవరి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నేను పర్యటనలు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే ద్వారకా వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల నుండి సేకరించిన సమిధలు తీసుకొచ్చేసి డిసెంబరు మనకు జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమానికి సమిధలు తీసుకొస్తున్నాను. ఎవరైనా శని హోమం జరిపించుకోవాలనుకుంటే 12 రాసుల వాళ్ళు శని హోమం జరిపించుకోండి. ఇది మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాల దానికి అవకాశం ఇవ్వడు. కాబట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నేను చెప్తున్నటువంటి కొన్ని తేదీలలో జన్మించిన వారు, అనగా 2వ తారీఖు, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారు, అంటే చంద్రబలం కలిగి ఉన్నటువంటి వారు. నక్షత్రాలు శ్రవణ నక్షత్రం అండ్ రోహిణీ నక్షత్రం, హస్త నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకు అధిపతి కూడా చంద్రుడే. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు, అంటే కర్కాటక రాశికి అధిపతి కూడా చంద్రుడే. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారు హస్త నక్షత్రం కానీ, మరి ఈ యొక్క మనకు రోహిణీ నక్షత్రం కానివ్వండి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు కానివ్వండి, ఈ 3 నక్షత్రాలలో జన్మించినటువంటి వారు మరి 2026 జనవరి 1వ తారీఖు నుండి వారి జీవన విధానంలో మార్పులు చవి చూడబోతున్నారు. మీ జన్మ ధన్యం కాబోతుంది. నిజంగా ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో, ఇలాంటి నక్షత్రాలలో, ఇలాంటి రాశులలో పుట్టినటువంటి వారు ఆ పరమాత్ముడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా మీకు మేలు చేసి తీరవలసిందే.